సాహిత్యంలోనే అత్యంత కలవరపరిచే, సవాలు విసిరే మనసుల్లో ఒకదానిలోకి ప్రవేశిద్దాం. మనమిప్పుడు చూడబోయేది దాస్తోయెవ్స్కీ రాసిన నోట్స్ ఫ్రమ్ ది అండర్గ్రౌండ్లోని చీకటి లోతుల్ని. ఈ పుస్తకం మొదలయ్యేదే సాహిత్యంలోనే అత్యంత ఫేమస్ వాక్యాల్లో ఒకదానితో. ఈ ఒక్క మాటతోనే కథ యొక్క మొత్తం వాతావరణం ఎలా ఉండబోతుందో మనకు తెలిసిపోతుంది. చూడండి, ఇదేదో ఒక హీరో కథ కాదు. ఇది తనలోని ద్వేషంతోనే తనను తాను నిర్వచించుకునే ఒక పాత్ర యొక్క పచ్చి నిజం, ఒక మోనోలాగ్. ఈ వాక్యం వినగానే మనం నేరుగా తనని తాను అసహించుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ద్వేషించే ఒక వ్యక్తి మనసు లోతుల్లోకి వెళ్ళిపోతాం. సరే, మరసలు ఎవరు ఈ వ్యక్తి? సెయింట్ పీటర్స్బర్గ్లోని ఒక మురికి గదిలో తానే సృష్టించుకున్న ఒక అజ్ఞాతవాసం నుంచి మనతో మాట్లాడుతున్న ఈ స్వరం ఎవరిది? ఇతను తాను ఏంటో అనే దానికన్నా తాను ఏమీ కాదో అనే దాని ద్వారానే తనని తాను పరిచయం చేసుకుంటాడు. సమాజాన్ని అసహ్యించుకుని దాని నుండి పారిపోయి బతుకుతున్న ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి. తన తెలివితేటలే తనని ఏ పని చేయకుండా ఆపుతున్నాయని గట్టిగా నమ్మే వ్యక్తి. ఇక అతని అసలు సమస్య ఏంటో చూద్దాం. అతను దీన్ని ఒక ఆధునిక జబ్బుగా చూస్తాడు. అదే అతిగా ఆలోచించడం అనే జబ్బు. ఈ అజ్ఞాతవాసి దృష్టిలో అతిగా ఆలోచించడం, ప్రతీదీ తెలుసుకోవడం అనేది ఒక వరం కాదు, అదొక శాపం. అది అతన్ని కదలనివ్వకుండా స్తంభింపచేస్తుంది. అంటే ఎంత ఎక్కువగా ఆలోచిస్తాడో, ప్రతి విషయాన్ని ఎంత లోతుగా విశ్లేషిస్తాడో, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే శక్తి అంతగా కోల్పోతాడు. దీన్నే మనం అనాలిసిస్ పెరాలిసిస్ అంటాం కదా, దానికిదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈ పక్షవాతం వల్ల అతను ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడటం మొదలుపెడతాడు. ఒకటి పనిచేసేవాళ్లు, రెండు కేవలం ఆలోచించేవాళ్లు. ఇక్కడ చూడండి, ఒకవైపు ఏమీ ఆలోచించకుండా సూటిగా దూసుకెళ్లే క్రియాశీల వ్యక్తి, మరోవైపు అన్నీ తెలిసికూడా శక్తిహీనంగా సందేహాలతో నిండిపోయి బొర్యలో దాక్కునే ఎలుక. అతను తనని తాను ఈ రెండో కోవలో చేర్చుకుంటాడు. ఒకరు చేస్తారు, ఇంకొకరు ఆలోచిస్తూ ఉండిపోతారు. ఇక ఇక్కడి నుంచే అసలు విషయం మొదలవుతుంది. అతని ప్రధాన తాత్విక లక్ష్యం ఏంటో మనకు తెలుస్తుంది. అది ఈ విశ్వం యొక్క చల్లని, నిర్దాక్షణ్యమైన తర్కం. అతను సైన్స్, గణితంలాంటి కాదనలేని నిజాలపై యుద్ధం ప్రకటిస్తాడు. మనిషి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఉండే వాస్తవాలపై తిరుగుబాటు చేస్తాడు. ఈ మార్చలేని, కాదనలేని నిజాలనే అతను రాతిగోడ అని పిలుస్తాడు. మనమిష్టపడినా పడకపోయినా అంగీకరించి తీరాలి అని చెప్పే ఒక అడ్డంకి. అతను ఆ గోడతో రాజీ పడటానికి అస్సలిష్టపడడు. ఎందుకంటే దానికి తలొగ్గడమంటే తన స్వేచ్ఛను వదులుకుని లొంగిపోవటమే అని అతని నమ్మకం. ఈ తిరుగుబాటతన్ని అత్యంత శక్తివంతమైన, ఇంకా చెప్పాలంటే కాస్త షాకింగ్గా అనిపించే ఒక ఆలోచన వైపు నడిపిస్తోంది. అదే బాధపడటానికుండే స్వేచ్ఛ. సాధారణంగా మనుషులు ఎప్పుడూ తమకు మంచి చేసే, లాభం కలిగించే విషయాలనే ఎంచుకుంటారనే ఆలోచనను అతను పూర్తిగా తిరస్కరిస్తాడు. అసలు మనం నిజంగా అంత సింపుల్గా ఆలోచిస్తామా అని ప్రశ్నిస్తాడు. ఇది మనల్ని అసలు విషయానికి తీసుకొస్తుంది. తెలిసి తెలిసి ఎవరైనా తమకు హాని కలిగించే లేదా తర్కానికి అందని దాన్ని ఎందుకెంచుకుంటారు? మనల్ని మనం ఎందుకు నాశనం చేసుకుంటాం? దానికి అతని సమాధానమే ఈ అత్యంత ప్రయోజనకరమైన ప్రయోజనం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనకు నచ్చినదాన్ని ఎంచుకునే స్వేచ్ఛ. అది తెలివి తక్కువదైనా పిచ్చిపనైనా సరే, ఆ ఎంచుకునే స్వేచ్ఛ ఉండటమే ముఖ్యం. ఎక్కడే ఉంది అసలు పాయింట్. ఈ స్వేచ్ఛ అంటే అహేతుకంగా ఉండే ఈ హక్కే మన మానవత్వాన్ని నిలబెడుతుంది. మనల్ని యంత్రాల నుండి వేరుచేసేది ఇదే. అతని దృష్టిలో ఒక పద్ధతి ప్రకారం నడిచే హేతుబద్ధమైన యంత్రంలా ఉండటం కంటే బాధపడుతూ గందరగోళంగా ఉండే మనిషిగా ఉండటమే గొప్ప. ప్రకృతి చేతిలో వాయించబడే ఒక పియానో కీలాగా ఉండటం కన్నా అదే ఉత్తమం. సో మొత్తం మీద అజ్ఞాతవాసి మనకి ఇచ్చేదొకటే: తర్కం, హేతువు అనే శక్తులకు వ్యతిరేకంగా మనిషిలోని స్వేచ్ఛా సంకల్పానికి ఒక శక్తివంతమైన, కాస్త కలవరపరిచే సమర్థన. ఇది మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. 150 సంవత్సరాల తర్వాత ప్రతీదీ లెక్కలతో, లాజిక్తో నడిచే మన ప్రపంచంలో దాస్తోయెవ్స్కీ హెచ్చరించినట్టు మనం కూడా ఆ పియానో కీస్గా మారిపోయే ప్రమాదంలో ఉన్నామా? మనలోనే ఆ మూర్ఖపు, అందమైన మానవ సంకల్ప స్వేచ్ఛను తర్కంతో మార్చుకుంటున్నామా? ఆలోచించండి.